ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ టెట్ పేపర్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి, ఒక 10వ తరగతి విద్యార్థి వార్షిక పరీక్షలో 20% మార్కులు సాధించాడు. అది అతని సామర్థ్యం కంటే తక్కువ. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చి అల్ప మరియు నిమ్న సాధన, అల్ప సాధన, నిమ్న సాధన, తక్కువ సాధన. సో దీని ఆన్సర్ వచ్చి తక్కువ సాధన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అండర్ అచీవ్మెంట్. నెక్స్ట్ బిట్, శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం చూపిస్తుంది. దీనికి ఆప్షన్స్ వచ్చి తల్లిదండ్రులు మాత్రమే, ఇతర పిల్లలు, ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు, ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కానీ పిల్లలు కానీ కారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3, ట్యూటర్లు పాత్ర వహించే వయోజనులు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, భిన్నాల సంకలన పాఠంను బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్లో ఉపాధ్యాయుడి పాత్ర, నైపుణ్యాల అభ్యాసన పాత్రను పునర్చలనం చేయడం, విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించుట, కఠినమైన సమస్యలు ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులను సవాల్ చేయుట, విద్యార్థుల సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 4, విద్యార్థుల సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట. నెక్స్ట్ బిట్, బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగోలేని శిశువు. ఇది ఈ కింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. వ్యక్తి అంతర తరగతి భేదాలు, వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర వ్యక్తిగత భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. సో దీని ఆన్సర్ వచ్చి వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అన్నమాట. వ్యక్తి అంతర వైయక్తిక భేదాలు. నెక్స్ట్ బిట్, అభ్యాసకుల్లో సాంఘిక అభివృద్ధిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసినది. అభ్యాసకుల వ్యక్తిగత అభిరుచులు, అభ్యాసకుల శారీరక అభివృద్ధి, అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు, అభ్యాసకుల నిష్పాదన. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3, అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, పరిశోధనాధార అభ్యాసంలో అభ్యాసకుని భాగస్వామి ఇలా ఉంటుంది: క్రియాత్మకంగా, నిష్క్రియాత్మకంగా, నిష్క్రియాత్మకంగా లేదా క్రియాత్మకంగా, పరధీనంగా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్, క్రియాత్మకంగా. నెక్స్ట్ బిట్, శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును: వయసుతో సంబంధం లేకుండా అందరికీ, నిరక్షరాస్యులకు మాత్రమే, పిల్లలకు మాత్రమే, అక్షరాస్యులకు మాత్రమే. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వయసుతో సంబంధం లేకుండా అందరికీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, స్మృతికి సంబంధించి ఈ కింది వానిలో సరి అయినది: గుర్తింపు పునఃస్మరణకు సరిగ్గా 2 ఉంటుంది. గుర్తింపు కంటే పునఃస్మరణ మిన్న, పునఃస్మరణ కంటే గుర్తింపు మిన్న,
పునఃస్మరణ గుర్తింపు సమానం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గుర్తింపు కంటే పునఃస్మరణ మిన్న. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం 2009 వర్తింపు. కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తానికి కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి భారతదేశం మొత్తానికి, జమ్మూ కాశ్మీర్ను మినహాయించి భారతదేశం మొత్తానికి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్ను మినహాయించి భారతదేశం మొత్తానికి. నెక్స్ట్ బిట్. ఒక తరగతి గది ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యాసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావం అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచినారు. ఈ అధ్యయనంలో పిల్లల సాధన ద్విచరం, జోగ్యచరం, స్వతంత్రచరం, పరతంత్రచరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 పరతంత్రచరం. నెక్స్ట్ బిట్. సాంప్రదాయిక నిబంధనానికి ఉదాహరణ విద్యుత్ ఘాతం నుండి కుక్కల అసహాయతను నేర్చుకొనుట, ఆహారం కోసం ఎలుక మేట నొక్కుట, కుక్క గంట మోతకు లాలాజలాన్ని స్రవించటం నేర్చుకొనుట, పావురం ఆహారం విడుదల కోసం కీను ముక్కుతో కొట్టట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 కుక్క గంట మోతకు లాలాజలాన్ని స్రవించటం నేర్చుకొనుట. నెక్స్ట్ బిట్. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవటం వలన చదువును కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకం అనుమతించుట, నిరాకరించుట, ఉపగమ, పరిహార. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉపగమ పరిహార దీని ఆన్సర్ వచ్చి. సో వీటిల్లో అయితే కంపల్సరీ మనకు ఒక బిట్ అయితే వస్తుంది. ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార. ఈ మొత్తం 4 ఉంటాయి. ఈ 4 మొత్తం మీద కంపల్సరీ టెట్లో మనకి సైకాలజీలో ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఉపగమ అంటే రెండు కూడా ఇష్టమే, వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవడం. పరిహార అంటే 2 ఇష్టం లేకపోవడం, అయినా తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకోవడం. ఉపగమ, పరిహార అంటే 1 ఇక్కడ ఇచ్చారు, స్నేహితులు ఆకర్షణంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవటం. అంటే పాఠశాలలో ఆటలు, స్నేహితులు 2 ఆకర్షణగా ఉన్నాయి, కానీ ఉపాధ్యాయులు అంటే అదేమో ఉపగమ. ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవడం పరిహార. సో ఉపగమ, పరిహార. సో వీటి మీద అయితే కంపల్సరీ మనకి ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ బిట్. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దీనికి ఉదాహరణ. కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం, ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతం, ఎస్ఆర్ మరియు ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతాలు. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. పిల్లవాని వలెనా లేదా వయోజనుల వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ వయోజన దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కౌమార దశ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన ఉద్దేశం శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువగా సాధించినట్లు చేయడం, జ్ఞాన నిర్మాణం, విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం, విద్యార్థులకు సరైన జ్ఞానమును అందించడం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 2 అనేది
కరెక్ట్. జ్ఞాన నిర్మాణం. సో మనకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 దీని మీద కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ బిట్. స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. కృత్యాధార అభ్యాసనం, కార్యక్రమయుత బోధన, మొత్తం తరగతి బోధన, చిన్న సమూహాల్లో బోధన. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కార్యక్రమయుత బోధన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఒక పిల్లవాని గణిత సామర్థ్యం మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల ఉన్న కాంక్షా స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోల్చితే గణితంలో అతని సాధన ఎలా ఉంటుంది? ప్రాగుక్తీకరించలేము, తక్కువ, ఎక్కువ, సగటు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాగుక్తీకరించలేము. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా భావించడం సరైనది. బహుభాషా పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు. కొత్త దానిని అలవాటు చేసుకున్నట్టుకు గాను పిల్లలు పూర్వ భాషను, సంస్కృతిని వదిలివేస్తారు. ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకున్నట్లు ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల్లో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. బడిలో పిల్లల భాషకు, సంస్కృతికి పునశ్చరణను అందించకపోయినా నష్టం లేదు, ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకున్నట్లు ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల్లో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. నెక్స్ట్ బిట్. బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. అభ్యాసన కొరకు అంచనా వేయుట, నిరంతర సమగ్ర మూల్యాంకనం, అభ్యాసాన్ని అంచనా వేయుట, అభిరుచిని అంచనా వేయుట. సో దీని ఆన్సర్ వచ్చి మనకు అభ్యాసన కొరకు అంచనా వేయుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశము. వయోజనుల ప్రాపంచిక అవగాహన, ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణలను ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు, కానీ వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి. పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. దీని ఆన్సర్ వచ్చి మనకి పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. స్మృతి మరియు అభ్యాసనకు సంబంధించి ఈ క్రింది వాక్యముల్లో సరైనది. అభ్యాసనం స్మృతి పైన మాత్రమే ఆధారపడును. స్మృతి అనువంశికతకు మరియు అభ్యాసనము పరిసరానికి సంబంధించినవి. స్మృతి, అభ్యాసనము పరస్పర సంబంధమైనవి. రెండింటిలో ఒకటి లేకున్నా ఇంకొకటి సంభవిస్తుంది. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3. స్మృతి, అభ్యాసనము పరస్పర సంబంధమైనవి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. అభ్యాసన వైకల్యానికి కారణం. ఉపాధ్యాయ బోధకుల్లో జ్ఞానలేమి, అంగిక మరియు పరిసరాల కారకాలు, అల్ప బోధన, బోధనోపకరణాలు, తక్కువ మానసిక సామర్థ్యం. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. అంగిక మరియు పరిసరాలు కారకాలు. నెక్స్ట్ బిట్. మానసిక చలన రంగంలో నైపుణ్యములను అభ్యసించుటకు తప్పనిసరిగా కావాల్సినది అభ్యాసం, సృజనాత్మకత, బహుమానం, ఉన్నత స్థాయి బౌద్ధిక సామర్థ్యం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసం.
ఆప్షన్ 1 అభ్యాసం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ మనకి ఉపాధ్యాయునితో శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దీనికి ఉదాహరణ. సాంఘిక అభ్యాసన సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ పిల్లల ఉద్వేగ వికాసమును పెంపొందించటకు ఇది సరైన పరిసరం. ఉదాసీనమైన, ప్రబలమైన, అనుకూలమైన, అనుమతించే. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అనుకూలమైన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి. ఏకరీతిగా అలవర్చవచ్చును, అలవర్చలేము. ఎందుకంటే వారు అప్పటికే ఎదిగినారు కనుక స్థిరంగా ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అలవర్చవచ్చును. నెక్స్ట్ బిట్ పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ కింది దశలో జరుగుతుంది. అమూర్త ప్రచాలక, ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక. దీని ఆన్సర్ వచ్చి మనకి ఇంద్రియ చాలక. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ సంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు థార్న్డైక్, పావ్లోవ్, స్కిన్నర్, చోమ్స్కీ. దీని ఆన్సర్ వచ్చి మనకి చోమ్స్కీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ క్రింది వాళ్ళలో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. పిల్లలను జాగృతం చేయుట, జ్ఞాన నిర్మాణం, అభ్యాసకుని అవగాహన చేసుకొనుట, వివిధ భావనలను పిల్లల అవగాహన. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 పిల్లలను జాగృతం చేయుట. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఒకటి స్వతహా సిద్ధం. ప్రేరణ, అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సహజ సామర్థ్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.